ఆర్మూరు ప్రజలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీకు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎంత అన్యాయం జరుగుతుందో నేనే మరి దానికి ప్రతిరూపం. మీరందరూ దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలారా దయచేసి ఆలోచించండి. మనం ఎంత ప్రజలకు సేవ చేస్తున్నామో మన సేవని ఎవరు కూడా గుర్తిస్తలేరు. దయచేసి వారు చేసే అన్యాయాన్ని అరికట్టండి. మరియు కాంగ్రెస్ పార్టీ వారికి నేను ఎంత సేవ చేసిందో మీరందరూ గుర్తు. వారి కోసం ఏది ఆశించకుండా నేను ప్రజలకు వెళ్ళి ప్రజల గురించి వారి సమస్యలను తీర్చుకుంటూ వచ్చిన. మరి ఇప్పుడు వారు నన్ను గుర్తించకుండా నాకు నా మీద ఏ రిమార్క్ కూడా లేదు. నన్ను మరి ఎందుకు పార్టీ నుంచి నాకు అన్యాయం చేసినా నాకు అర్థమవుతలేదు. మీరు ఒకటి గ్రహించండి, ఆర్మూరు ప్రజలారా, మీరు కూడా గ్రహించాలా. నాకు జరిగిన అన్యాయం మీరందరూ గుర్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నా రెండవ ప్రాడు ప్రజలారా, నన్ను పార్టీ వాళ్ళు నన్ను గుర్తించకపోయినా మీరు నన్ను గుర్తిస్తారన్న నమ్మకంతోనే నేను ఈరోజు ఫుట్బాల్ గుర్తుతో మీ ముందుకు వస్తున్నాను. దయచేసి నన్ను గెలిపించండి. నేను 18వ వార్డు ఎంత అభివృద్ధి చేసినా మీరు చూస్తున్నారు. అలాగే మన రెండవ వార్డు కూడా ముందుకు ఇంకా అభివృద్ధి పథంలో నడిపిస్తానని మీకు మాటిస్తున్నా. ప్రజలందరూ నన్ను నమ్మి ఫుట్బాల్కు ఓటేసి నన్ను గెలిపిస్తారని ఆశతో ముందుకెళ్తున్నా. వారు చేసిన మోసాన్ని మీరు గ్రహించి నాకు న్యాయం చేయండి. దయచేసి నాకు న్యాయం చేస్తేనే మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పిన వాళ్ళైతే మీరు దయచేసి ఒకటి ఆలోచించండి ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, యూత్ పౌరులారా, మీరు పార్టీకి సేవ చేస్తారు. మీరు కాంగ్రెస్ పార్టీకి తగిన గుర్తుతో మీరు ఉండదు. నాకు జరిగిన నష్టం మీకే ఉంటుంది. దయచేసి చూడండి. నేను ఇదొకటే చెప్తున్నా, ఎవరిని నమ్మకండి. దయచేసి ఎవరిని నమ్మకండి. ఓటు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మరి మాలాంటి కష్టపడి యువకులకు మరొకసారి మీరు అవకాశం ఇవ్వాలా. మేము ప్రజా సేవలో ఉంటాం, ప్రజల సేవకే అంకితమవుతాం, ప్రజల కొరకే కొట్లాడతాం. కాబట్టి మాలాంటి వాళ్ళని గెలిపించుకోండి. మీరు తప్పకుండా మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మాలాంటి వాళ్ళని మీరు గుర్తించకుంటే మీరు ఆర్మూరు మొత్తానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి గ్రహించండి. నేను బీటెక్ స్టూడెంట్ని. మరి నాకు ఏం తక్కువని చెప్పి నాకు ఈరోజు దిగుబడి చేయలేదు. వాళ్ళు నేను ఇక్కడ ఏమన్నా అన్యాయం ఎవరికైనా చేసినా మరి తిరిగి మాకు చెప్పండి. మరి కాంగ్రెస్ పార్టీ ఏం అన్యాయం చేసినాడు ఇవన్నీ చూపిస్తాను నేను. మరి నేను ఎవరికి అన్యాయం చేసినా, మరి రెండవ వార్డు ప్రజలకు ఏమైనా అన్యాయం చేసినా, మన ఏదైనా నా మీద ఏమైనా రిమార్క్ ఉందా మరి చూడండి. మీరు దయచేసి రెండవ వార్డు ప్రజలంతా గమనించి ఫుట్బాల్ ముందు ఓటేసి నన్ను గెలిపిస్తారనే ఆశతో మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో నేను ముందుకు వస్తున్నా. దయచేసి నన్ను నమ్మండి. ఫుట్బాల్ ముందు ఓటేసి నన్ను గెలిపియండి. థ్యాంక్ యూ.